బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరంపై విచారణకు హాజరు కావాలని పలువురు ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేశారు జస్టిస్ పీసీ ఘోష్. విచారణకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్, మాజీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హాజరు కానున్నారు. కమిషన్ ఎదుట వారు వెల్లడించే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరంపై విచారణకు హాజరు కావాలని పలువురు ఐఏఎస్లకు ఆదేశాలు జారీ చేశారు జస్టిస్ పీసీ ఘోష్. విచారణకు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యదర్శి స్మితా సబర్వాల్, మాజీ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ హాజరు కాబోతున్నారు. కమిషన్ ఎదుట వారు వెల్లడించే అంశాలపైన ఉత్కంఠ నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, కాళేశ్వరంపై న్యాయ విచారణ చేస్తున్న పీసీ ఘోష్ కమిషన్ కొంతమంది ఐఏఎస్లకు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు వాళ్ళు ఈ రోజు కమిషన్ ముందు అటెండ్ కాబోతున్నారు. ముఖ్యంగా గతంలో ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చింది. నోటీసులు అందుకున్న వారిలో స్మితా సబర్వాల్ తో పాటు మరికొంతమంది సీనియర్ ఐఏఎస్ ఉన్నారు. ఇక తాజాగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చిందని చెప్పి తెలుస్తుంది. కమిషన్ ముందు ఉదయం 11 గంటలకు అంటే మరి కాసేపట్లోనే కమిషన్ కార్యాలయానికి స్మితా సబర్వాల్ తో పాటు గతంలో ఇరిగేషన్ ప్రధాన ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు హాజరు కాబోతున్నారు. వాళ్ళు కమిషన్ అడిగినటువంటి వివరాలను కూడా అందించబోతున్నారని చెప్పైతే చెప్పుకోవాలి. ఇక కమిషన్ ఇప్పటికే పలువురు ఇంజనీరింగ్ ఇరిగేషన్ అధికారులకు నోటీస్ ఇచ్చింది. వాళ్ళ నుంచి అఫిడవిట్ల రూపంలో సమాచారం కూడా సేకరించింది. ఆ తర్వాత వ్యక్తిగతంగా కూడా కొంతమంది అధికారులతో మాట్లాడారు. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా కమిషన్ సేకరించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలపై ఇటు పీసీ ఘోష్ కమిషన్ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తుంది. ప్రస్తుతానికి ఫైనాన్స్ సంబంధించినటువంటి అంశాలు కూడా ఉన్నందున గతంలో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి అధికారులకు కూడా నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన రామకృష్ణారావుతో పాటు ఇరిగేషన్ సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ కమిషన్ ముందు హాజరై తమ వివరణ ఇవ్వబోతున్నారు. మరి అధికారులు ఎలాంటి వివరణ ఇస్తారు? ప్రభుత్వం అనుమతి మేరకే అంటే గతంలో అధికారులు ఇచ్చినటువంటి అనుమతి మేరకే అక్కడ నిర్మాణం చేపట్టారా, లేకపోతే ఎవరైనా వ్యక్తిగతంగా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పేసి చెప్పడం కారణంగా కాళేశ్వరం నిర్మించారు? అసలు ఎంత కెపాసిటీతో నిర్మించాలనుకున్నారు? ఇవన్నీ వివరాలు కూడా వాళ్ళ నుంచి తెలుసుకోబోతున్నారు. ఇక ఫైనాన్స్ కి సంబంధించి ఏ సమయంలో ఎంత నిధులు ఇచ్చారు, ప్రభుత్వం అనుమతితో ఇచ్చారా, లేకపోతే కంపెనీలు వాళ్ళు పనులు పూర్తి చేశాకే ఇచ్చారా, అసలు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వెళ్ళింది అనేది పూర్తి వివరాలు కూడా ఈ రోజు కమిషన్ ముందు హాజరై వాళ్ళు వివరణ ఇవ్వబోతున్నారు. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.